మహబూబ్ నగర్ లో పాలమూరు యూనివర్సిటీ స్నాతకోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వస్తున్నారు. ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ డి జానకి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. గవర్నర్ రాక సందర్భంగా 350 మంది ప్రత్యేక పోలీసులను నియమించి ట్రాఫిక్ నియంత్రణ, ప్రజా రాకపోకలు, వాహనాల పార్కింగ్లకు బందోబస్తు చేశారు. మనందరికీ కూడా డిసిప్లిన్ అనేది కనిపించాలి. సో రూట్ బందోబస్తు కావచ్చు, లోపల యూనివర్సిటీలో బందోబస్తు కావచ్చు, ఐడిఓసీలో కావచ్చు, అందరూ కూడా మీ ప్లేస్ ఐటీ బందోబస్తుకి మనం D-3 కంపల్సరీ ఉండాలి. సో 9:30కి బయలుదేరుతారు. ఎన్నింటికి చెప్పారు? మార్నింగ్ 8 o'clock. మీరు 8 అంటే 9 వస్తారు. మళ్ళీ 8కి షార్ప్ 8కి ఎవరి ప్లేస్లో వాళ్ళు ఉన్నారు. చాలా మంది పళ్ళు బయట పెడుతున్నారు. మరి వాళ్ళని ఇమ్మీడియట్గా కంట్రోల్ రూమ్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఎవరైతే లేట్గా వస్తారో వాళ్ళందరినీ కూడా కంపల్సరీ డిసిప్లినరీ యాక్షన్ ఉంటుంది. ఓకే, యూనివర్సిటీలో మనకు ప్రోగ్రామ్ వచ్చేసి గవర్నర్ గారు వచ్చాక ఎవరైతే మన యూనివర్సిటీలో డ్యూటీస్ పెర్ఫామ్ చేస్తారో వాళ్ళందరూ కూడా గవర్నర్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాతనే లంచ్కి వెళ్ళాలి. ఎవరు కూడా వాళ్ళ రూట్ బందోబస్తు నేను బీసీలో చెప్పాను. డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఇచ్చిన ప్లేస్ ఆఫ్ పోస్టింగ్లో కంపల్సరీగా ప్రాపర్గా నిలబడి ఉండాలి. మీఏకి వచ్చేదానికి క్యాప్ పెట్టుకొని నీట్గా చూస్తూ మీ యూనిఫామ్ నిద్రపోతున్నాం. మనందరికీ కూడా డిసిప్లిన్ అనేది కనిపించాలి. సో రూట్ బందోబస్తు కావచ్చు, లోపల యూనివర్సిటీలో బందోబస్తు కావచ్చు, ఐడిఓసీలో కావచ్చు, అందరూ కూడా మీ ప్లేస్ ఐటీ బందోబస్తుకి మనం D-3 కంపల్సరీ ఉండాలి. సో 9:30కి బయలుదేరుతారు. ఎన్నింటికి చెప్పారు? మార్నింగ్ 8 o'clock.